హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మాది పప్పు చారు అండి. చూసారు కదా, పప్పు చారు కాసాను. అలాగే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. చూసారా బయట వర్షం ఎలా పడుతుందో, చినుకులు. ఇంకోండి మార్నింగ్ నిన్న నుంచి అలా పడతానండి. ఇప్పుడు మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట అండి. చినుకులు అలా పడతానే ఉన్నాయి మొత్తం. చూసారా ఏంటి ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు? బంగాళదుంప ఫ్రై ఇలా ఎవరైనా చేస్తారా? చాలామంది చేస్తారు, కంపల్సరీ చేయగానే ఉండరు. ఏం కూర లేదు, కూరగాయలు రాత్రి మార్కెట్ చేద్దాం అనుకున్నాం అండి. కాకపోతే రాత్రి అంతా ఫుల్ వర్షం. ఆ వర్షాన్ని డైరెక్ట్ డ్యూటీ నుంచి వచ్చేసాను, కానీ ఇంకా మార్కెట్కి వెళ్ళి చేయడానికి అవ్వలేదు ఫుల్ వర్షాన్ని. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఇవ్వండి బంగాళదుంపలు కూడా వేసుకున్నాను. ఆల్రెడీ కడిగి పోసి ఉంచుకున్నాను, రెడీ పెట్టుకున్నాను. ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదండి, కుదరట్లేదు. నేను కొన్ని అవసరాల నిమిత్తం, కొన్ని ఇబ్బందుల నిమిత్తం ఊరి నుంచి అయితే వచ్చేసాను అనమాట అండి. వేరే ఊరు వచ్చేసాం. వేరే ఊరు అంటే ఎక్కడో కాదు, హైదరాబాద్ అయితే వచ్చేసాం మేము. ఫోను వీడియో క్లారిటీ ఉండదండి. అంటే నేను ముందు చేసే వీడియో ఫోన్ అయితే మా అబ్బాయి పట్టుకెళ్ళాడు డ్యూటీకి. ఇది పాత ఫోన్ అనమాట అండి, కొంచెం క్లారిటీ ఉండదు. ఏంటి అనుకుంటున్నారా వీడియో ఎక్కడ పెడతానంటే, మేము వేరే ఊరు వచ్చామని చెప్పాను కదా. నేను చేసే ఉద్యోగం కూడా మానేసి అయితే వచ్చేసాను అనమాట అండి. ఆశా వర్కర్గా అయితే చేస్తున్నాను కదా, కొన్ని ఇబ్బందులు బట్టి వచ్చేసా. అందువల్ల వీడియోస్ కూడా చేయలేదండి. ఇప్పుడే మళ్ళీ జాయిగా స్టార్ట్ చేస్తున్నాను. మసాలా కారం కూడా వేసుకున్నాను ఫ్రైకి. ఇవన్నీ మసాలా కారం, పసుపు లైట్గా. చూసారు కదా, అలాగే సాల్ట్ కూడా. సాల్ట్ చూసారు, మా సాల్ట్ డబ్బా పెప్పర్ సాల్ట్ లాగా ఉంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండి, మరి ఎక్కువ కాదు ఇది. ఇంకోండి బంగాళదుంప ఫ్రై అయితే మగ్గుతుంది. అంటే కర్రీ కింద ఉంటుంది, అలాగే ఫ్రై కింద కూడా ఉంటుంది. మరీ హెవీగా అయితే కాదు, నార్మల్గా ఉంటుంది. లైట్ అయితే వేసాను. విత్ పప్పు చారు, సాంబార్ అయితే కాదండి, పప్పు చారే, ఏమి లేకుండా సింపుల్గా. కరివేపాకు కూడా లేదండి ఇక్కడ. హైదరాబాద్లో ఏమైనా కొనుక్కోవాల్సిందే. కాకపోతే రాత్రి మార్కెట్ చేయలేదు కదండి, అందువల్ల కరివేపాకు లేదు, వెళ్ళలేదు. మా చెల్లెలు ఎక్కడ ఉంటారు కానీ వాళ్ళకి మాకు దూరం అనమాట, వాళ్ళ ఇంటికి నాకు. వాళ్ళైతే చేస్తుంది, తనైతే మార్కెట్, కానీ నేను ఇంకెళ్ళలే. ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా? కొన్ని పరిస్థితుల అవసరం నిమిత్తం. ఇంకోటి ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసుకున్నారా, నేను ఊళ్ళో అయితే ఉద్యోగం మానేసి అయితే వచ్చాను. ఆశా వర్కర్గా మానేసి ఇలా హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి డీమార్ట్లో అయితే జాయిన్ అవ్వాను. డీమార్ట్లో జాయిన్ అవ్వి ఇక్కడైతే చేసుకుంటున్నాం. కొంచెం మా ఇంట్లో పరిస్థితులు బట్టి నేను ఇక్కడైతే ఉద్దేశం వచ్చేసి వచ్చింది. అందువల్ల ఈ మధ్య వీడియోలు అయితే పెండింగ్ పెట్టాను అనమాట అండి. ఇక్కడ నుంచి వీడియోలు ఏవి పెడతా ఉంటాను, మీకు హైదరాబాద్లో కొన్ని చూపిస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా. ఏమో వెళ్ళినప్పుడే, అది మాటికి కాదు. వీడియోస్ కూడా ఇలాగ డైలీ నేను ఏ వంట అయితే చేసుకుంటున్నానో అదైతే పెడతాను తెలిసిన మనకి. ఎందుకు వచ్చేసాను ఏంటంటే అది సంథింగ్ తర్వాత చెప్తాను. కొన్ని కారణాలు అలాగా రుచిలా చేసాయన్నమాట. ఊళ్ళో నుండి ఎవరి పనులు చేసుకోరండి, ఒకరినొకరిని అనడానికి చేయడానికి సరిపోద్ది. అందులోని దగ్గర వాళ్ళు అంటాం కానీ మెయిన్ వాళ్ళే ఎక్కువ మన మీద కాకుల్లో పుడుతూ ఉంటారు. అందు గురించి కొన్ని విషయాల వల్ల ఉండబుద్ధి కాలేదు. ప్లస్ అక్కడ కూడా మా ఆయన గారికి వాళ్ళకి పెద్దగా పని ఏమి లేదు, అందువల్ల ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఇద్దరు కష్టపడాలి, అక్కడన్నా సరే, అందుకే అది ఇక్కడే కష్టపడదామని ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకండి మా బంగాళదుంప ఫ్రై,
రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. మా చెల్లి అయితే ఇంకోండి తీపి గవ్వలు అయితే చేసింది అయితే ఇచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వీడియోలు ఏది పెడతాను. కెమెరా క్వాంటిటీ కూడా ఇది ఫోన్ బాగోదండి, అందువల్ల సరిగ్గా తీయట్లేదు. మా అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకుందామంటే వాడికి డ్యూటీలో అది అవసరం, అందువల్ల వాడి దగ్గర ఉంచాను. తర్వాత జాయిగా మంచి ఫోన్ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.